నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ బోర్డు మెంబర్స్ తో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ముందుగా మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఆయన అధికారులకు, కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన మార్కెట్ కమిటీ ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలకవర్గం సాధించిన ప్రగతిని ఆయన అభినందించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన యార్డును ఇప్పుడు గాడిలో పెట్టి ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్య నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, వెలగ వెంకటకృష్ణారావు, అధికారులు, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ యార్డ్ని ఓ బార్ కింద వాడుకున్నారు. ఇక్కడే తాగడం, ఇక్కడే తందడం మన కళ్ళారు చూసాం. నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మరి 1 yearలో ఒక రూపురేఖలు దిద్దాం. పూర్తిగా దిద్దని అన్నగాని ఒక రూపు తీసుకొచ్చాం. కొన్ని కార్యక్రమాలని ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని మార్కెట్ల మీద సర్వే చేయించారు. మార్కెట్ యార్డ్ మీద మన అనకాపల్లి జిల్లాలో మనకు 6 ఉన్నాయి మార్కెట్ యార్డులు. దాంట్లో బాగా ఇన్కమ్ వచ్చే మార్కెట్ యార్డ్లో 2 ఐడెంటిఫై చేశారు. ఫస్ట్, సెకండ్ అని. ఫస్ట్ పాతికపేట వచ్చింది ఇన్కమ్ రేట్ చేయడంలో. అలాగే సెకండ్ మన నర్సీపట్నం కూడా వచ్చింది. నర్సీపట్నం కూడా మనం బాగానే చేశారు. బోర్డు మెంబర్లు, చైర్మన్ గారు అంతా కూర్చొని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి టోల్ గేట్లో మిస్ అవ్వకుండా, పూర్వం టోల్ గేట్లో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయి లారీలు, అలా కాకుండా సీసీ కెమెరాలు పెట్టి దానికి అనుసంధానం ఆఫీసులు పెట్టి ఏ లారీ వెళ్తుంది, అక్కడ ఎంత వసూలు అవుతుంది అన్నీ కూడా ఇక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇన్కమ్ పెరిగింది. అలాగే వ్యాపారస్తులు కూడా మిస్యూజ్ చేయకుండా, తప్పించుకు వెళ్ళకుండా కట్టుదిట్టం చేసాం. ఇన్కమ్ పెరిగింది. అలాగే చాలామంది వ్యాపారస్తులు చూస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ ఆరబెట్టడానికి షెడ్ ఉన్నాయి, ఎవడో వచ్చేవాడు కాదు. ఇవాళ మీరు చూసే పని జరుగుతుంది. అందరూ వస్తున్నారు, తీసుకుంటున్నారు, రెంట్ తీసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. ఇలాగ ఇన్కమ్ పెంచుకుంటూ రావాలని చెప్పి ఐడియా చేసాం. అంతా చేయలేకపోయాం, కానీ 25% వరకు చేయగలిగాం. ఇంకా 75% చేయలేకపోయాం. దాన్ని ఒప్పుకోవాలి. ఆ 75% ఏంటంటే, నా ఐడియా కోటవోట్ల రోడ్డు ఉంది మనకి, మార్కెట్ యార్డ్ పక్కనే కోట. ఆ రోడ్ సైడ్ని కిందన 10 షాపులు కట్టాలని డిసైడ్ చేసాం. పర్మనెంట్ షాపులు. ఆ షాపుల్లో వచ్చి రెంట్ అంటే ఆ ఓనర్లు సగం, మనం సగం పెట్టుకుని షాపులు కడదాం. దాని మీద మనకు రెంట్ వస్తుంది, కొంత రెంట్ వస్తుంది. ఆ రెంట్తో మనకి ఇన్కమ్ పెరుగుద్దని ఒక ఐడియా చేసాం. అది ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. రెండవది ఏంటంటే రైతు బజార్ పూర్వం మనం పెట్టాం. దాని సరైన షెడ్ లైన్లు, మళ్ళీ రైతు బజార్ షెడ్ లైన్ కూడా కొత్తగా తయారు చేసి షాపు, బజార్లో ఉన్న వ్యక్తులు పడుకోవడానికి రూము, ఇవన్నీ కూడా టాయిలెట్స్ ఏం పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తెలియజేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పెండింగ్ ఉంది. మన అప్పుడే పంపించి 9 నెలలు అయింది. ఈ రోజుకి వచ్చి రాలే. అదొకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ పూర్వం నేను ఉన్నప్పుడు విత్తన శుద్ధి కార్యక్రమం అంటే మట్టి నమూనాలు తీసే కార్యాలయం ఉండేది ఇక్కడ. పాత గవర్నమెంట్లో తీసుకెళ్ళి అనకాపల్లిలో పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టమని చెప్పి మనం రాసాం. అది కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలా, కొంచెం లేట్ అవుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ వాళ్ళందరికీ చాలా మంది పిలిపించి మాట్లాడాం. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోండి, స్థలం ఇస్తాం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.